ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాక్య భాగంలో వెళ్ళినట్లయితే ధనవంతుడు లాజరు గురించి కొంచెం స్టడీ చేద్దామండి. దేవుని వారలారా, చాలామంది మీరు విన్నారు. ఇది ఇంచుమించు చర్చికి వచ్చేవారిలో 90% మంది మరి ఈ వాక్యం విన్నారని, ఈ స్టోరీ విన్నారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి స్టోరీ దేని గురించి అంటే, ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు సుఖపడ్డాడు, చనిపోయిన తర్వాత పోయి యాతన పడుతున్నాడు నరకంలో. మళ్ళీ లాజరు భూమి మీద ఉన్నప్పుడు కష్టపడ్డాడు, కష్టం అనుభవించాడు. కాబట్టి అబ్రహాము రొమ్మున వెళ్ళి ఆనుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఇది ఎంతవరకు ఇది కరెక్టు, మరి ఇది కరెక్టేనా? యేసు ప్రభుల వారు మాట్లాడుతూ శిష్యులతో చెప్పారండి. లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ధనవంతుడు శిష్యులతో చెప్తున్న ప్రియమైన వారలారా, ఇది చెప్తున్న సందర్భము శిష్యులతో, ఎవరు? యేసు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడేది చాలా గొప్ప సబ్జెక్ట్ ఉంటుందండి. అది లోతుగా ఉన్నా లేదా తెలియకపోయినా అది మంచి సబ్జెక్ట్ చెప్తారు యేసు ప్రభుల వారు. అది కాబట్టి మనము శిష్యుల గురించి అనగానే జాగ్రత్తగా చదవాలి. శిష్యులతో చెప్పేది వేరు ఉంటుంది, జనసమూహంతో చెప్పేది వేరు ఉంటుంది, శాస్త్రుల పరిచయాలతో చెప్పేది వేరు ఉంటుంది. శాస్త్రుల పరిచయాలు అంటే వారిని గద్దిస్తాడు, గద్దించరికగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే శిష్యులతో చెప్తూ ఏమన్నాడంటే, ధనవంతుడు చనిపోయిన తర్వాత యాతన పడతాడు, లాజరు చనిపోయిన తర్వాత సుఖపడతాడు. ఇక్కడ ధనవంతుడికి సుఖం లేదు, అక్కడ భూమి మీద ధనవంతునికి సుఖం ఉంది, నరకంలో యాతన ఉంది. భూమి మీద లాజరుకి కష్టం ఉంది, మరి అబ్రాము రొమ్మున ఆనుకున్నాడు కాబట్టి అతనికి సుఖం ఉంది అని బైబిల్లో రాయబడే సందర్భం అందరికీ తెలిసిన సందర్భం. అయితే ఇక్కడ ఇందులో కొన్ని తెలియని మాటలు ఉన్నాయండి. కొన్ని అంటే మీకు అర్థం కానివి ఉన్నాయి, అవి మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, నా వాక్యం మీకు అర్థం కాదని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఇది దేవుడు బయలుపరిస్తే అర్థమవుతుంది. చాలామంది దేవుడు యేసుప్రభుల వారు చెప్పారు ఏమనంటే, వ్యర్థం ఏమంట సత్యం నా మాటలు అర్థం కాకపోతే నా మాటలు ఏముంటాయంటే, యేసుప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు, నా మార్గము సులువుగాను సింకచిత్తం అంటే అది సింపుల్గా ఉంటుంది అనే రీతిగా యేసుప్రభువు గారు చెప్పారు. అయితే నశించే వారికి అవి ఏముంటాయంట, వెర్రితనముగా ఉంటాయంట. కాబట్టి నా మాటలు చాలామంది అర్థం కావు. ఎందుకంటే నేను చాలా వీడియోలు చేశాను, చాలా ఆడియోలు కూడా చేశాను. అయితే చూడడానికి చాలామంది చూస్తారు, కనీసం కామెంట్ పెట్టే కూడా సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ఉండదంటే దేవుడు వాళ్ళకి బయలుపరచలేదని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకులే అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక దేవుని చిత్తం ఏమిదో తెలియదు. కాబట్టి మరి నీతిమంతులు గ్రహించండి, సత్యం గ్రహించండి. నా వాక్యం వినడానికి ఇష్టపడండి. వింటే మీకు ఇదవుతుంది కనుక, వినటం వల్ల విశ్వాసం వస్తుంది కనుక. కాబట్టి నేను చెప్పేవో కాదు, సత్యం మీకు ఎప్పుడు బయలుపరచబడుతుందో, సత్యం అనగానే బైబిల్ చదువుతున్న వారికి అర్థం కాదు, చదువుకున్నోళ్ళకి కూడా అర్థం కాదు, ఎంత చదివినా అర్థం కాదు. కాబట్టి ఆదరణకర్త అనే పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మది. అంటే ఆదరణకర్త, ఆ ఆదరణకర్త మన హృదయంలో వస్తే అప్పుడు మాత్రమే వాక్యం అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఏ చదువుకున్నోడు కూడా వాక్యం అర్థం కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బయలుపరిస్తేనే సత్యం అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ లూకా గారి గురించి లూకా 16వ అధ్యాయము 19వ వచనం నుంచి లాజర్ గారి స్టోరీ ఉందండి. ఇది మీకు చదివిన స్టోరీ, మీకు తెలిసిన స్టోరీ కాబట్టి అక్కడక్కడ కొన్ని మాట్లాడుకుంటూ వెళ్తాను నేను. వినండి. ఇప్పుడు ధనవంతుడు చనిపోయి యాతన పడుతున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, యేసు ప్రభుల వారు చెప్తున్న సందర్భము ఉపమానం చెప్పారా, లేకపోతే జరిగింది చెప్పారా, లేకపోతే ముందు జరుగుతుంది చెప్పారా? మీకేం తెలుసు? సత్యం తెలుసు అని వెళ్తున్న వారికి ఇంకొక విషయం కూడా చెప్పాలండి. మీ ఇష్టానుసారంగా మీరు, నా ఇష్టానుసారంగా నేను వెళితే అందులో లాభం ఏముందండి? సత్యము ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని వెంబడించండి.
సత్యానికి సపోర్ట్ చేయండి, సత్యం వైపు నిలబడండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి సత్యం వైపు నిలబడాలి. అందరు చెప్తున్నారంటే అందరు చెప్పడం వేరు, సత్యవంతుడు చెప్పదు వేరు. మీరు గ్రహించండి, కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉపమానము అనుకుందాం. ఏది? యేసు ప్రభువుల వారు చెప్పింది ఉపమానము అనుకుందాం. 3 రకాలు. ఒకటి ఉపమానమా, ఒకటి జరిగిందా, లేకపోతే రెండోది జరగబోయేదా? 3లో ఫస్ట్గా ఉపమానము అనుకుందాం. ఉపమానం అంటే ఒక కథ లాగానా, ఏదో మీకు తెలిసింది, నాకు తెలిసింది వేరు ఉంది, కానీ మీకు తెలిసింది. అయితే ఉపమానం అనుకుంటే చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఏమని? 30 వచనమండి, 16వ అధ్యాయము లూకా సువార్త 30వ వచనము. అతడు ఎవరు? ధనవంతుడు యాతన పడుతూ నరకంలో ఉన్నప్పుడు, అగ్నిలో కాల్చబడేటప్పుడు ఆయన చెప్తున్న సందర్భం, వాళ్ళ సహోదరులు భూమి మీద ఉన్నారని, చనిపోయిన వ్యక్తి తిరిగి వెళితే వాళ్ళు నమ్ముతారు అనే మాట ఉంది కదండి. అది చెప్తున్నాడు ఎవరు? ఈ యొక్క ధనవంతుడు. చూడండి, చదువుతున్నాను, 30వ వచనం అండి. అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకతడు ఎవరు? అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని నీతో చెప్పుచున్నాను నేను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఉపమానం అంటే ఇక్కడ ఏమంటున్నారు? మోషే పేరు తీసుకున్నారు. ప్రవక్తలు అంటే అందరూ ఏ ప్రవక్త అయినా అనొచ్చు, కానీ మోషేయు అనే మాట మాట్లాడుతున్నారు. మోషే ప్రవక్తలను మాట వినకపోతే ఇంకా ఎవరి మాట వినరు అని. అంటే మోషే అనగానే మోషకిన ముందు జరిగిన సందర్భమా? మోషకిన ముందు జరిగిన సందర్భం తీసుకుందామా? ఇక్కడ మోషే అని అన్నారు కదా, అబ్రహాం గారు అన్నారని యేసుప్రభుల వారు చెప్పారు. అబ్రహాం అన్నారని యేసుప్రభుల వారు చెప్పారు శిష్యులతో. ఇప్పుడు అలా తీసుకోకపోతే ఇది ఒక సబ్జెక్ట్ ఉంది. ఏది? మోషకిన ముందు జరిగిన సందర్భంగా ఉంది ఈ వాక్యం మొత్తం. ఓకేనా? రెండోదిగా ధనవంతుడి దగ్గరికి వస్తే, ఆ ధనవంతుడు గురించి ఇలా ఉంది. ఇక లోకానుసారంగా మనం వస్తే ఇక్కడ ఎవరు యాతన పడ్డారు? లాజరు గారు భూమి మీద ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నాడు, ధనవంతుడు సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు నరకానికి వెళ్ళినప్పుడు ధనవంతుడు కష్టపడుతున్నాడు, అంటే బాధలో ఉన్నాడు. అక్కడ లాజరు గారు అబ్రాహాము రోమున అనుకొని నెమ్మది పొందుతున్నారు. అయితే వీళ్ళు మనం చూసినట్లయితే ఒక సందర్భం ఏంటిదంటే, ధనవంతుడు భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు కదా. నరకానికి వెళ్ళాడని చూపిస్తుంది ఈ వచనము. మరి చనిపోయిన వారిలో, ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా చనిపోయిన వారిలో యేసు ప్రభుల వారు తప్ప ఎవ్వరూ లేవలేదు అనే బైబిల్ చెప్తుంది. సపోజ్గా మీరు సత్యం తెలిసిన వారు లేచారు, అబ్రహాం లేచాడు, లేదంటే యేసు ప్రభుల వారు శిలువ మీద ఉన్నప్పుడు ఒక ప్రవక్త, ఒక దొంగ యేసు ప్రభు వారితో క్షమించుమని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఈ క్షణమందే నాతో పాటు నువ్వు పరదేశిలో ఉండు అన్నారు. నీతిమంతులు చనిపోయిన వారు లేచి పరదేశిలో ఉన్నారు, లేదా వారి ఆత్మ వెళ్ళి పరదేశిలో ఉంది అనే మాట మీరు మాట్లాడవచ్చు. ఓకే, సరే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చనిపోయిన వారు అబ్రహాము నొమ్మున వెళ్ళారు. మరి ఈ యొక్క నరకంలో వెళ్ళిన ధనవంతుడు ఎందుకు వెళ్తాడు నరకానికి? ఇప్పుడు చనిపోయిన వారిలో భూమి చెప్తుంది, బైబిల్ చెప్తుంది వచ్చిన తర్వాత కదా సముద్రము భూమి అప్పగింపబడుతుంది అని. యేసుప్రభులో రెండో రకంలో వచ్చిన తర్వాత చనిపోయిన వారు లేస్తారని ఉంది బైబిల్లో. మరి ధనవంతుడు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు? నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కొంచెం ఆలోచించండి అని వేడుకుంటున్నాను. రెండోది. ఇప్పుడు మూడోదిగా
భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నారు. ఈ లాజరు ఎందుకు అబ్రాము రొమ్మున కొనుక్కోబడతాడు? లాజరు అంటే భికారి. భికారి అంటే ఆయన పేరు ఉండొచ్చు లాజర్ అని మీ పేరే అనుకోవచ్చు. దానికి లాజరు అంటే భికారి పేరు వస్తుంది, కానీ మీరు ఆయన పేరే అనుకోవచ్చు. లాజరు అంటే ఆయన క్రియలు ఏంటివండి ఇక్కడ? అడుగు తిన అన్నం కోసం ఎదురు చూడడము, లేదా కురుపులు, యాతన పడుతున్నాడు. ఇప్పుడు యాతన పడినవాడు ఎంబడే ఎంబడే అబ్రాము రొమ్మునకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు యాతన పడుతున్న వారు చాలామంది ఉన్నారు భూమి మీద. వీళ్ళందరూ యేసుప్రభు రాక మునిపే అబ్రాము రొమ్మున కొనుక్కోబడతారండి, కష్టాల్లో ఉన్నవారు. బైబిల్ అలా చెప్తుందండి. ఒకసారి మీరు గ్రహించండి. నేను చెప్తున్నది ఏంటిదంటే, నీతిమంతుడు అబ్రాము రొమ్మున క్షణములోనే, ఇప్పుడు ఆ దొంగ దేవుని యేసుప్రభుల వారు కుడిపరి వశంలో ఉన్న దొంగకు అతను పాపం తెలుసుకొని, ఆయన చేసిన తప్పులు తెలుసుకొని దేవుని యేసుప్రభుల వారిని క్షమించమని అడిగితే తక్షణమే ఆయన నాతో పాటు ఎక్కడ ఉంటా ఉన్నాడు? పరదేశిలో ఉందో అన్నాడు. ఓకే, మరి పరదేశిలో ఉన్నాడు కదా, మరి అక్కడ బాధపడుతుంది. ఇంకొక దొంగ కూడా బాధపడుతున్నాడు. ధనవంతుడు లాజరు కూడా బాధపడుతున్నట్టే ఇక్కడ కురుపులతో బాధపడుతున్నాడు, ఆయన సిలువ వేస్తున్నారని బాధపడుతున్నాడు. బాధపడ్డ వారిని అబ్రాము రొమ్మున తీసుకెళ్తారా అంటే నేను అంటాను. బైబిల్ నాకు బయలుపరుస్తున్న సందర్భం ఏంటిదంటే, నీతిమంతుడు అబ్రాము రొమ్మున వెళ్ళొచ్చు. చనిపోయిన నీతిమంతుడు ఈరోజు చనిపోయినా తన ఆత్మ నేరుగా అబ్రాము రొమ్ముకు వెళ్ళిపోవచ్చు. కానీ నీతిమంతుడిగా లేని ఆత్మ వెళ్తుందా? మరి లాజరు నీతిమంతుడని ఇక్కడ చెప్తుందా బైబిల్? ఎక్కడన్నా వచ్చిన ముందా అని నేను ఈ రీతిగా మీకు తెలియపరుస్తున్నాను. ఒకటి, లాజరు గారు నీతిమంతుడుగా చూపిస్తలేదు, ధనవంతుడు నరకానికి వెళ్ళినగా చూపిస్తుంది. నరకం యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత, తీర్పు తర్వాత కదా. యేసుప్రభులు రెండోసారి వచ్చిన తర్వాత, తీర్పు జరిగిన తర్వాత నరకానికి వెళ్తారో వెళ్ళరో అప్పుడు కదా. మరి ధనవంతుడు వెళ్ళినట్టుగా ఉంది. మరి మీకేమర్థమైంది? బైబిల్ నీతిమంతులకి మరి పరిశుద్ధులకి సత్యం తెలుసున్న ఎవరికైనా నేను అడుగుతున్నాను. ఈ బైబిల్లో స్టడీ చేసినట్లయితే మోషకిన ముందు జరిగిన సందర్భం ఉంది. ఇది జరిగిన సందర్భం అంటే మోషకిన ముందు జరిగిన సందర్భంగా బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? మీకేమర్థమైంది? ఒకటి, ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడా? లాజరు అబ్రాము రొమ్మునకు వెళ్ళిపోయాడా? లేకపోతే బైబిల్ యేసుప్రభుల వారు చెప్తున్నది మోషయు ప్రవక్తలను ఉన్నారు అని జరిగిన సందర్భమా? ఉపమానమా? జరిగిన సందర్భమా? ఏంటిది? కాబట్టి మీకు ప్రశ్నగా ఉంచుతున్నాను ప్రియమైన వారలారా. దేవుడు నాకు కూడా బయలుపరచలేదు, నేనైతే హోల్డ్లో పెట్టుకున్నా. దేవుడా ఎప్పుడు బయలుపరుస్తుందో నీ చిత్తమని. కాబట్టి ఏదో చెప్పేసి వెళ్ళిపోతే లాభం ఏముందండి? ఇది అందరికీ తెలిసిన కథనే. నరకంలో యాతన పడుతున్నాడు. ఇలా ఎలా చెప్తారంటే వీళ్ళందరూ, ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నట్టు నువ్వు నరకంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు ఛాయదు, అక్కడ వెళ్ళి కాలబడతావు అని చెప్తారు. అంటే భయపెట్టిస్తే అది కరెక్టా అండి? సత్యం తెలిస్తే సత్యం కోసం దాన్ని వెంబడిస్తారు. నీకు తెలియాల్సిన సత్యం. కాబట్టి గ్రహించండి ప్రేమైన దేవుని. హోల్డ్లో పెట్టొద్దు. అంటే హోల్డ్ అంటే టెంపరవరీగా ఉండొద్దు. కాబట్టి దీని అర్థం ఎవరికి తెలిస్తే వారు మనస్ఫూర్తిగా వచ్చి నాకు కామెంట్లు పంపగలరు. 3 ప్రశ్నలు ఉండండి, 3 ప్రశ్నలకి జవాబు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మీకు ఆశ కలుగును గాక. అందరికీ వందనాలు.